అతన్ని తెరపై చూస్తే చాలు నవ్వులు ఆగవు. ఏమి మాట్లాడకపోయినా సరే జస్ట్ అలా తల తిప్పి ఫేస్ చిట్లించినా చాలు నవ్వులే. తెలుగునాట అతను నవ్వులకు బ్రాండ్ అంబాసిడర్. అతని అసలు పేరు కన్నా బ్రహ్మితో పాపులర్ అయిపోయాడు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సినిమాలో బ్రహ్మి ఉన్నాడంటే ఆ కామెడీ టైమింగ్ చూడటానికే థియేటర్కు వచ్చేవారు. అలాంటి బ్రహ్మి వేదాంతం చెప్పే పనిలో బిజీగా ఉన్నాడు. అదేంటంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్రహ్మానందం అంటే కామెడీ, కామెడీ అంటే బ్రహ్మానందం. ఈ విషయంలో మరో మాటకు తిరుగులేదు. ఇటీవల బ్రహ్మి స్పీడ్ తగ్గించాడు. కాల్ షీట్లు తనే కుదించుకుంటున్నాడు. 5 ఏళ్ల క్రితం వరకు ఏ మూవీలో అయినా బ్రహ్మినే. నేటికి ఆయన జోకులు, హావభావాలు, సింగిల్ లైనర్లు మనకు బోలెడంత కాలక్షేపమిస్తుంటాయి. వందల కొద్దీ మీమ్స్ పేజీలు ఆయన పేరు చెప్పుకొని బతికేస్తుంటాయి. అందుకే ఆయన్ని మీమ్స్ మహారాజ్ అంటుంటారు ముద్దుగా. ఇటీవల నటించిన రంగ మార్తాండలో బ్రహ్మానందం యాక్టింగ్కు అందరూ ఫిదా అయిపోయారు. ఆయనలో ఈ కోణాన్ని చూసి సర్ప్రైజ్ అయ్యారు. రీసెంట్గా బ్రహ్మి ఉత్సవం మూవీ చేశారు. ఈ మూవీలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే సీన్ చేశారట. ఈ మూవీ బ్రహ్మిలోని యాక్టింగ్ స్పెషాలిటీ తెరపై ఆవిష్కృతమైంది. నటుడిగా ఆయనకు సంతృప్తి లభించింది. బ్రహ్మానందంలో అంతర్లీనంగా ఓ గొప్ప నటుడున్నాడు. మన దర్శకులు కామెడీ పాత్రలకు పరిమితం చేశారు, కానీ బ్రహ్మి ఓ ఆల్రౌండర్. బాబాయ్ హోటల్, అమ్మలాంటి చిత్రాల్లో బ్రహ్మానందం నటన మరో కోణంలో బయటపడింది. అయితే బ్రహ్మానందాన్ని ఎక్కువగా కామెడీ రోల్స్లోనే చూడ్డానికి ఇష్టపడటంతో ఆయన కూడా వాటికే పరిమితమయ్యారు. బ్రహ్మి వయసు పెరిగింది, పరుగు నెమ్మదించింది. హడావిడిగా సినిమాలు చేసేయడం ఆయనకు కూడా నచ్చడం లేదు. మనసుకు నచ్చిన పాత్రలు వస్తేనే ఒప్పుకుంటున్నారు. కామెడీ పాత్రల్ని దాటి తనని తాను మళ్లీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బ్రహ్మిని డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా బాగుండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, కానీ తనకంటే బాగుండాలని కోరుకోమని. ఇది సింపుల్ లాజిక్ అని తెలిపారు. అలాగే హ్యూమన్ నేచర్ ఏంటంటే మన కళ్ళ ముందు వచ్చినోడు మనకంటే ముందు వెళ్తే తట్టుకోలేమని బ్రహ్మానందం సెటైర్లు వేగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ టాలీవుడ్లో ఎవరినో ఉద్దేశించి బ్రహ్మి అన్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ఉత్సవం మూవీలోనూ బ్రహ్మానందం అలాంటి కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారనిపిస్తుంది. ఇందులో బ్రహ్మి నాటకాల రాయుడిగా కనిపించనున్నారు. ట్రైలర్లో బ్రహ్మానందం విశ్వరూపమే కనిపించింది. పౌరాణిక పాత్రలో ఎస్వీఆర్ పూనినట్టు ఆయన డైలాగులు చెబుతుంటే చూడముచ్చటేస్తుంది. ఎస్వీఆర్ని దాదాపుగా ఇమిటేట్ చేశారు బ్రహ్మానందం. ఎస్వీఆర్ లాంటి నటుణ్ణి గుర్తు చేయడం మామూలు విషయం కాదు. నిమిషం నిడివిగల సంభాషణను గుక్క తిప్పుకోకుండా చెప్పిన విధానం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఓ రకంగా బ్రహ్మానందం కొత్త ఇన్నింగ్స్లో రాబోతున్న మరో మంచి పాత్ర ఇదనిపిస్తుంది. చిన్న సినిమా అయినా మంచి కాస్టింగ్ ఉండటం వల్ల ఉత్సవంపై ఫోకస్ పడింది. ఈ వారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఇందులో బ్రహ్మానందం పాత్రకు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.